నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. దళిత క్రైస్తవులను మోసం చేస్తుంది ఎవరు? వేరే ఎవరు కూడా దళిత క్రైస్తవులను మోసం చేయట్లేదు. వీళ్ళు ఏ పార్టీకి అయితే ఓటు వేశారో ఆ పార్టీలే మోసం చేస్తున్నాయి. వీళ్ళు ఓటు డబ్బు తీసుకొని అమ్ముకొని ఓటేశారా, లేక నిజాయితీతో తమకు మేలు చేస్తారనే, తమ హక్కులను తమ ప్రయోజనాలను కాపాడతారనే ఉద్దేశంతో ఓటేశారా లేదా అన్నది తేల్చుకోవాలి. ఎవరు మోసం చేస్తున్నారు, ఏ రాజకీయ పార్టీ తమను మోసం చేస్తున్నారు, వాళ్ళ హక్కులను నిర్వీర్యం చేస్తున్నారు, సమస్యను దశాబ్దాల తరబడి ఎందుకు కొనసాగిస్తున్నారనే విషయాలు స్పష్టంగా తెలుసుకుపోతే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అంటే కనుక శత్రువులు ఎవరో మిత్రువులు ఎవరో దళిత క్రైస్తవులు నిర్భయంగా నిజాయితీతో నిబద్ధతతో తెలుసుకోవాలి. అలా తేల్చుకోకుండా ఏదోలే ఈ పార్టీ బాగుంది, ఆ పార్టీ బాగుంది, నిజంగా ఈ పార్టీలు న్యాయం చేస్తున్నాయా లేవా, ఈ సనాతన మనువాద పార్టీలు, ఆధిపత్య కులాల ఆధీనంలో ఉన్న పార్టీలు నిజంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాయా అన్నది ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం. దళిత క్రైస్తవులను మోసం చేస్తుంది ఎవరు? కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ తీర్మానాల రాజకీయమా, చట్టాల రాజకీయమా? దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కులం హోదా కల్పించాలని దశాబ్దాలుగా డిమాండ్ జరుగుతుంది. కానీ ప్రతి ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు ప్రస్తావించినప్పటికీ సమస్య మాత్రం అలాగే సంవత్సరాల తరబడి కొనసాగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలు దళిత క్రైస్తవులకు న్యాయం చేస్తామని ప్రకటించినప్పటికీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఎందుకు తీర్మానాలు చేస్తున్నారు, బిల్లు ఎందుకు తీసుకురావడం లేదు? తీర్మానాలు మాత్రమే ఎందుకు పంపిస్తున్నారు? 2012 రాజ్యసభ ప్రశ్న వెల్లడించిన నిజం. 2012లో రాజ్యసభలో దేవేంద్ర గౌడ్ అడిగిన ప్రశ్నకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జె రేమండ్ పీటర్ ఇచ్చిన సమాధానం ఒక ముఖ్యమైన విషయాన్ని బయటపెట్టింది. ఆ సమాధానం ప్రకారం దళిత క్రైస్తవులు చాలా కాలంగా ఎస్సీ హోదాను కోరుకున్నది నిజమే అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి బిల్లు పంపలేదు, మూడోది కేవలం తీర్మానాలు మాత్రమే పంపింది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అంటే ప్రజలకు మేము పంపించాం అని చెప్పబడింది. అది బిల్లు కాదు, కేవలం తీర్మానాలు మాత్రమే పంపిస్తున్నారు. తీర్మానం అంటే ఏమిటి, బిల్లు అంటే ఏమిటో తెలుసుకోవాలి. తీర్మానం అనేది శాసనసభ అభిప్రాయం మాత్రమే. బిల్లు అనేది చట్టం చేసే ప్రక్రియలో భాగం. తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, కానీ బిల్లు చట్టబద్ధమైన చర్చకు, నిర్ణయానికి దారితీస్తుంది. దళిత క్రైస్తవుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కేవలం తీర్మానాలే ఎందుకు పంపిస్తున్నారు? ఎందుకు చట్టపరమైన పోరాటం ఎందుకు చేయడం లేదు? దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుగా ఉపయోగిస్తున్నారా? ప్రతి ఎన్నికల సమయంలో ఎస్సీ హోదా ఇస్తామని హామీ, కేంద్రానికి లేఖలు, తీర్మానాలు, కమిటీలు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇది చూస్తే దళిత క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడం కంటే వారి ఓట్లను పొందడానికి ఈ అంశాన్ని నిరంతరం సజీవంగా ఉంచుతున్నారనే అనుమానం బలంగా కలుగుతుంది. రాజకీయంగా ఐక్యశక్తి ఎందుకు అవసరం? దళిత క్రైస్తవులు వివిధ పార్టీలకు విడిపోయి మద్దతు ఇస్తే వారి ఓటు శక్తి బలహీనపడుతుంది. కానీ ఒక ఉమ్మడిగా రాజకీయ వేదిక లేక ఒక కూటమిగా ఏర్పడితే వారి డిమాండ్లు నిర్లక్ష్యం చేయడం కష్టం అవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలకు జవాబుదారీతనం పెరుగుతుంది.
సమస్య పరిష్కారంపై ఒత్తిడి పెరుగుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. చరిత్ర చెబుతున్నది ఏమిటంటే, దళిత క్రైస్తవుల సమస్యను అనేక పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. హామీలు ఇస్తున్నారు, తీర్మానాలు చేస్తున్నారు, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం తీసుకురాలేకపోతున్నారు. అందువల్ల దళిత క్రైస్తవులు ఇప్పుడు కీలకమైన ప్రశ్న అడగాలి. మాకు ఎస్సీ హోదా కావాలా, లేక హక్కులు హామీలు కావాలా? రాజకీయ పార్టీల ప్రకటనలు కాకుండా వారు తీసుకున్న చట్టపరమైన చర్యలను పరిశీలించాలి. సమాజం ఐక్యంగా, చైతన్యవంతంగా, రాజకీయంగా సంఘటితమైతేనే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుంది. తీర్మానాలు కాదు, ఫలితాలు కావాలి. హామీలు కాదు, హక్కులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టం చేసి నేరుగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వగల శక్తి ఉంటుందనే వాదన రాజ్యాంగపరంగా వివాదాస్పద అంశం అయినప్పటికీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ జాబితాలో మార్పులు సాధారణంగా పార్లమెంటు చట్టం ద్వారా మాత్రమే జరుగుతాయి. కానీ తీర్మానాలను ఆమోదించుకోవాలంటే తప్పనిసరిగా చట్టాన్ని ప్రతిపాదించాలి. దళిత క్రైస్తవులు ఇప్పుడు ఏమి చేయాలి? ఆంధ్రప్రదేశ్లో కమ్మలు, రెడ్లు ఎన్నికల వాగ్దానాలతో చేసే మోసాలను అడ్డుకోవాలంటే దళిత క్రైస్తవులు తప్పనిసరిగా ప్రతి ఆదివారం బైబిల్ మీద ప్రమాణం చేసి జీవితంలో ఎప్పుడు ఈ కమ్మారెడ్డి పార్టీలకు ఓట్లు వేయమని, అంటే వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేయమని ప్రతి ఆదివారం తప్పనిసరిగా చర్చిలో ప్రమాణం చేయాలి జీసస్ ముందు. క్రైస్తవులుగా జీవిస్తూ నైతికతో మేము ఓట్లు అమ్ముకోమని, ఎవరైనా డబ్బులతో ప్రలోభపెట్టి డబ్బులు తీసుకోమని ప్రమాణం చేసే ధైర్యం, దమ్ము, నిజాయితీ క్రైస్తవులకు ఉంటే ఈ సమస్య రాజకీయంగా అత్యంత త్వరగా పరిష్కరింపబడుతుంది. ఇది చేయగలిగిన సత్తా దళిత క్రైస్తవులకు ఉండాలి. దళితులు అందరూ కూడా ఒకే పార్టీ కిందకి, ఒకే గొడుగు కిందకి రావాలి. ముస్లిమ్స్ ఒకే పార్టీకి కింద వచ్చి వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోగలుగుతున్నారు. వాళ్ళకంటే మీరు ఎక్కువగా ఉన్నారు జనాభాలు. మరి మీరెందుకు హక్కులు సాధించుకోలేరు? కనుక లోపం మనలో ఉందా, ప్రభుత్వంలో ఉందా, లేక ఇద్దరిలో ఉందా? ఏ విషయమో తేల్చండి. దళిత క్రైస్తవులు తప్పనిసరిగా తమ ఓటును తాము ఏర్పాటు చేసుకున్న ఐక్య కూటమికి మాత్రమే ఓటు వేస్తామని చర్చిలలో ప్రతిజ్ఞలు ప్రతి ఆదివారం పాస్టర్ గారు వాళ్ళందరితో చేయించాలి, సంఘస్థులందరితో చేయించాలి. ఇది చేయించగలిగితే ఒక పరివర్తన వస్తుంది, ఒక మార్పు తీసుకురావటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ అంశాలు పరిశీలించండి. నేనేదో కోపంతోనో ద్వేషంతోనో మీ అందరికీ ఈ విషయాలు చెప్పడం లేదు. మార్పు తీసుకురావటానికి ఉన్న అవకాశాలు ఏంటో మీకు విశదీకరిస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేయండి. మన సమాజం ఎక్కువగా ఈ అంశాలన్నిటిని కూడా చర్చించుకోవటానికి, ఎక్కువ మందికి షేర్ అవటానికి మీరు వీటిని తప్పనిసరిగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.